ఈరోజు మనం ఈ వీడియోలో రామతీర్థం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వనవాస సమయంలో శ్రీరామచంద్రుడు ఈ బోధికొండపై నివసించారు. అయితే ఇక్కడ విగ్రహాలు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ద్వాపరయుగంలో పాండవులు ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు తన దివ్యశక్తితో ఈ విగ్రహాలను సృష్టించి వారికి ఇచ్చారట. కాలక్రమేణా విదేశీ దాడుల నుంచి రక్షించడానికి అర్చకులు ఈ విగ్రహాలను సమీపంలో ఉన్న కోనేరులో దాచిపెట్టారు. దాదాపు 400 ఏళ్ల క్రితం ఒక మూగ మహిళకు శ్రీరాముడు కలలో కనిపించి విగ్రహాలు నీటిలో ఉన్నాయి అని చెప్పారు. అప్పటి గజపతి రాజులు ఆ విగ్రహాలను వెలికితీసి ఈ కొండపై అత్యంత వైభవంగా ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ రామనవమి, శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రామతీర్థం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. ఇక్కడ 3 కొండలు ఉన్నాయి. బోధికొండపై రామాలయం ఉంటే మిగిలిన కొండలపై పురాతన బౌద్ధ ఆరామాలు మరియు జైన గృహలు ఉన్నాయి. ఇక్కడి కోనేరులో ఉండే తాబేళ్లు భక్తులకు ప్రత్యక్ష ఆకర్షణగా నిలుస్తాయి. వీటి వీపుపై విష్ణునామాలు ఉండటం విశేషం. వీటిని సాక్షాత్తు ఆ కూర్మావతార రూపాలుగా భక్తులు నమ్ముతారు. ప్రశాంతతకు, భక్తికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ రామతీర్థం. మీరు ఎప్పుడైనా ఈ క్షేత్రాన్ని దర్శించారా? మీ అనుభవాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.